హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ 2025కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే సో 10 అక్టోబర్ 2025 రోజు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే సో డిసెంబర్ 2వ వారంలో, డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ డిసెంబర్ 2వ వారం అని చెప్పి అయితే పర్టికులర్గా మెన్షన్ చేశారు. సో ఆల్మోస్ట్ మనకైతే ఒక 2 నెలల టైం అయితే ఉండడం జరిగింది. సో దీని డీటెయిల్స్ ఒకసారి మనం చూసినట్టయితే సో మరి సెట్ ఎందుకు మనం రాయాలి అంటే సో ఎలిజిబిలిటీ ఫర్ డిగ్రీ లెక్చరర్స్, ఎవరైతే డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో సో త్వరలో ఉన్న నోటిఫికేషన్కి సో వాళ్ళైతే సెట్ లేదా యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ నెట్, ఓకేనా, స్టేట్ లెవెల్లో మనం సెట్ అంటాం. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నేషనల్ లెవెల్లో మనం యూజీసీ నెట్ అని, సో సైన్స్ గ్రూప్ వాళ్ళకి సిఎస్ఐఆర్ నెట్ అని అంటాం. సో అది క్వాలిఫై అయినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ ఒకసారి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్టయితే సో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు పేపర్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్లో 50 క్వశ్చన్స్, సో దానికి గాను 100 మార్క్స్. అలాగే సెకండ్ పేపర్లో 100 క్వశ్చన్స్, సో దానికి గాను 200 మార్క్స్ ఉంటుంది. సో ఈ టోటల్ ఎగ్జామ్ మొత్తం 3 అవర్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఈ 3 అవర్స్లో మనకైతే సో టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇలా జనరల్ పేపర్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నుంచి మనకు 100 మార్క్స్, 50 to 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో అలాగే మన ఇక్కడ సబ్జెక్ట్, ఎవరైతే అందులో పీజీ చేసి ఉంటారో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో చేసిన వాళ్ళు, తెలుగులో చేసిన వాళ్ళ సబ్జెక్ట్ ఓరియంటెడ్ చూసినట్టయితే ఇక్కడ 200 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో టోటల్గా మనకైతే 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో టోటల్గా 300 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో ఇలాగే మనకి ఇంపార్టెంట్కి సంబంధించి ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ అయితే మనం చూసినట్టయితే సో జనరల్ వాళ్ళకి 2000 రూపీస్, అలాగే ఓబీసీ వాళ్ళకు 1500 ఉంది. సో దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ట్రాన్స్జెండర్స్, సో మిగతా వాళ్ళందరికీ 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరిగింది. సో ఇది మనం క్వాలిఫై అయితే సో మనకైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేదా లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ అని అయితే పిలవడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే యూజీసీ నెట్, సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై కాలేదో సో త్వరలో మనకైతే డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరు సెట్ క్వాలిఫై అయితే మీకైతే ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో చాలా మంది ఈ ఇయర్లో నోటిఫికేషన్ రాదని చెప్పి సో మనకు చెప్పడం జరిగింది. కానీ ఇది ఒక మంచి అవకాశం. దీన్ని యూజ్ చేసుకుని మీరు డిగ్రీ లెక్చరర్స్ క్రాక్ చేయడానికి అయితే చాలా మనకు అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.